శివ సినిమా కాదు, అదొక విప్లవం అంటూ ఆ సీన్ ని నేను ఇప్పటికీ మర్చిపోలేని అంటూ చిరంజీవి గారు ట్వీట్ చేశారు. అక్కినేని నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమాకి 36 సంవత్సరాలు. మళ్ళీ థియేటర్లోకి రిలీజ్ కాబోతున్న సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను ఒక విప్లవంగా, ట్రెండ్ సెట్టర్ గా అభివర్ణించారు. సైకిల్ చైన్ సీన్ ఇప్పటికీ గుర్తుండిపోతుంది అని నాగార్జున నటన, వర్మ దర్శకత్వ ప్రతిభ అద్భుతాన్ని ప్రశంసించారు. ఈ కల్ట్ సినిమాను నేటి యువతరం చూడాలని, తెలుగు సినిమా గొప్పతనాన్ని తెలుసుకోవాలని చిరు ఆకాంక్షించారు. కింగ్ నాగార్జున కెరియర్ లో ది బెస్ట్ మూవీ అంటే శివ అనే చెప్పాలి. ఎన్ని మూవీస్ వచ్చినా దానికున్న ఇమేజ్, దానికున్న స్టార్డమ్ మరి ఏ సినిమాకు లేదు. కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అమల గారు కాంబినేషన్ లో వచ్చిన ది బెస్ట్ మూవీ, ఇండియన్ సినిమాలో ఒక ట్రెండ్ సెట్ చేసిన మూవీ అనే చెప్పుకోవాలి. ఎన్ని సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిందో ఈ సినిమాని 36 ఏళ్ల తర్వాత మళ్ళీ థియేటర్లోకి తీసుకొస్తున్నారు. నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను, అనుభవాలను పంచుకున్నారు. నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. శివ సినిమా కాదు, అదొక విప్లవం అంటూ ఆ సీన్ ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, శివ సినిమా చూసిన తర్వాత నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. నా లైఫ్ లో అప్పటికి పెద్ద షాక్ అది సినిమా.